ఇవాళ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తన నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ వారికి దిశానిర్దేశం చేశారు. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అలాగే బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా ప్రమాణం చేయనున్నారు. ఇక కేంద్ర కేబినెట్ లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇక ఏపీ నుంచి నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకి కేబినెట్ లో స్థానం కల్పించారు మోడీ. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖల్ని తమ దగ్గరే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయను, గజేంద్ర సింగ్ షెకావత్ ను మరోసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఇక జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కు చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, షిండే, శివసేన నుంచి ప్రతాప్ రావు జాదవ్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఇక ఆయనతో పాటు మరికొందరితో కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక ఈవెంట్ మొత్తంపై పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మొత్తం 50 మంది పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే తేనీటి విందుకు ఎవరినైతే ఆహ్వానించారో వారందరూ కూడా మంత్రులు కాబోతున్నారు. ఆ లెక్కన కనుక చూసినట్లయితే 50 మంది పైగానే మంత్రులు తొలి విడతలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానంగా గతంలో కేంద్ర మంత్రివర్గాన్ని చూసినట్లయితే 26 మంది కేబినెట్ మంత్రులు కాగా 3 ఇండిపెండెంట్ ఛార్జీలు, అయితే మిగిలిన వారంతా కూడా సహాయ మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఈ లెక్కను ఆధారం చూసుకున్నట్లయితే రెండో విడత కూడా మరొకసారి విస్తరణ కార్యక్రమం ఉంటుంది. అయితే రాజకీయ అవసరాలు, రానున్నటువంటి రోజుల్లో వచ్చే రాజకీయ అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రెండో విడత కూడా విస్తరణ ఉంటుంది. ప్రధానంగా తొలి విడతలో ఏ అయితే గతంలో మంత్రులు ఏ శాఖలను నిర్వర్తించారో వారికే తిరిగి ఆయా శాఖలను అప్పగించే అవకాశం తెలుస్తుంది. ఏదో 1-2 మార్పులు తప్పితే. అయితే ఈసారి కొంతమంది ఓడిపోవడం కూడా జరిగింది. స్మృతి ఇరానీ ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఓడిపోయినటువంటి శాఖలు, గతంలో నిర్వర్తించినటువంటి శాఖలు వీటన్నిటిని కూడా కొద్దిపాటి మార్పులతో చేసే అవకాశం ఉంది. కాకపోతే భాగస్వామ్య పక్షాలకు 1 వంతు మంత్రి పదవులు ఇవ్వగా 2 వంతుల పదవులు బీజేపీ తీసుకుంది. కీలక శాఖలు కూడా తన వద్దనే ఉంచుకుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అత్యంత ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఎన్డీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చాలా స్పష్టంగా కేంద్ర బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియజేయడం జరిగింది. రాష్ట్ర అవసరాలు చాలా ముఖ్యం, అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే
కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం కావాలి మాకు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మంత్రి పదవులకు సంబంధించి తమకు ఫలానా శాఖలే కావాలని కూడా ఎక్కడ కూడా పట్టుపట్టలేదు. అయితే గౌరవప్రదంగానే బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీకి అత్యంత గౌరవిస్తున్న అభిప్రాయం కూడా ఉంది. ఆ మేరకు ఒక కేబినెట్ పదవిని, అదేవిధంగా ఒక సహాయ మంత్రి పదవిని ఇచ్చారు. మొత్తంగా ఏపీలో చూసినట్లయితే కూటమిని ఒక యూనిట్గా తీసుకోలేదు. ఏ పార్టీకి ఆ పార్టీకి అన్న పందాలో తీసుకోవడం జరిగింది. కాబట్టి బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ, యువమోర్చా నుంచి కూడా సంస్థాగతంగా ఎదిగినటువంటి నాయకుడు, అనేక సందర్భాల్లో పొత్తులో భాగంగా పోటీ చేసేందుకు అవకాశం కోల్పోయినటువంటి శ్రీనివాస్ వర్మ ఈసారి నరసాపురం నుంచి పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. అక్కడ ఎంపీగా గెలిచారు. అదేవిధంగా సామాజిక వర్గాన్ని కూడా చూసినట్లయితే క్షత్రియ సామాజిక వర్గం గతంలో కూడా పొత్తులో భాగంగా కూడా అనేక సందర్భాల్లో బీజేపీకి చాలా అండగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా శ్రీనివాస్ వర్మకు ఆకర్షణలు దాదాపు 11 గంటల 5 నిమిషాలకు ఆ ప్రాంతంలో ఫోన్ వచ్చింది. వెంటనే తేనీటి విందుకు రావాలని చెప్పి ప్రధానమంత్రి ఇంటికి. కాబట్టి ఆఖరి నిమిషంలో తీసుకున్నటువంటి మార్పులు చేర్పుల్లో భాగంగా శ్రీనివాస్ వర్మకు ఆ రకంగా పిలుపు వచ్చింది. గతంలో అనుకుంటున్నట్లుగానే రామ్మోహన్ నాయుడుకు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా ఉన్నారు. అమరావతి రాజధాని, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి గుంటూరు, అదేవిధంగా నర్సాపేట లాంటి నియోజకవర్గాలు చాలా కీలకం కాబట్టి గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, అదేవిధంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవటం కూడా జరిగింది. దాంతోపాటు దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి తెలుగు వారందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్న ఒక అభిప్రాయాన్ని కూడా వారిలో కలిగజేసే అవకాశం ఉంది. ప్రవాసాంధ్రులకు కూడా ఒక కొంత ఉత్తేజాన్ని కలిగించే అంశం ఉంది. అదేవిధంగా సమర్థుడు, యాంట్రప్రెన్యూర్గా, సక్సెస్ఫుల్గా అనేకమైనటువంటి అంశాల్లో విజయం సాధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కు తొలి విడతలోనే తొలిసారి ఎంపీగా గుంటూరు స్థానం నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి సామాజిక వర్గాన్ని కూడా చూసుకొని వీటన్నిటిని కూడా సమీకరణలు ఆధారం చేసుకొని పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించారు. ఆ మేరకు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇకపోతే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్రలో చాలా కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నాడు. ఇటు విజయనగరం, శ్రీకాకుళంతో పాటు విశాఖపట్నం, ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పార్టీ నేతగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి హఠాత్తుగా కాలం చేసినటువంటి ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా ఉత్తరాంధ్రకు ఆయన ప్రాతినిధ్యం పోతున్నారు. రాష్ట్రం మొత్తానికైనప్పుడు కూడా ఉత్తరాంధ్రకు పార్టీ పరంగా ఒక కొంత ఉత్తేజాన్ని కలిగించే అంశం కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో 2వ విడతలో కూడా వీళ్ళను బట్టి అవకాశం ఉంటే మరొక పదవిని కూడా తెలుగుదేశం పార్టీకి లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం తొలి విడతలో ఈ ముగ్గురు, ఇటు శ్రీనివాసరావు బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ, అదేవిధంగా గుంటూరు ఎంపీ, అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు. వాళ్ళకి అవకాశం లభించింది. ఇకపోతే తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. హఠాత్తుగా ఆయన తొలగించడం జరిగింది. బీజేపీ పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా ప్రజా అభిమానాన్ని చూరగొనబోతుంది అని అనుకుంటున్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తొలగించారు. కారణాలు ఏమి అయినప్పటికీ కూడా ఆ తొలగించడం కారణంగా కొంతమేరకు బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం, నిరాసక్తత నెలకొంది. దాన్ని భర్తీ చేసుకునేందుకు బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించినందుకు గాను ఒక కాంపెన్సేషన్ అనుకోండి. ఆ మేరకు ఆయన మరోసారి ఎంపీగా కూడా గెలిచారు. కాబట్టి ఇది కూడా తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెనుకబడినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇకపోతే కిషన్ రెడ్డి గతంలోనే కేబినెట్ పదవిని నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు బీజేపీకి. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా కేబినెట్ పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ కేంద్ర మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం 7:15 నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. తొలి విడతలో 50 మంది పైగానే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. 8,000 మంది ఆహుతులను ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. పలు రంగాల్లో ప్రముఖులైనటువంటి వారందరికీ కూడా ఆహ్వానాలు అందాయి.
వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లు భారీ ఎత్తున చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించారు. సాయుధ బలగాలను కూడా కీలకమైన ప్రాంతాల్లో మోహరింపు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతికి దారితీసే అనేక మార్గాలకు నుంచి వెళ్ళే వాహనాలను కూడా డైవర్ట్ చేసి వేరే మార్గాల నుంచి అక్కడ నుంచి మళ్లింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అదేవిధంగా అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల ముందస్తు చర్యలో భాగంగా కొంతమేరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా అక్కడ రహదారులు కొన్ని చోట్ల కూడా ఉంచడం జరిగింది. మొత్తానికి దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆహుతులు ఈ కార్యక్రమానికి హాజరబోతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, మాల్దీవ్ అధ్యక్షుడు, అదేవిధంగా నేపాల్ ప్రధానమంత్రి, భూటాన్ ప్రధానమంత్రి చాలామంది ఇప్పటికే రావడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా చేరుకోవడం జరిగింది. సాయంత్రం రాత్రి 7:15 జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పెద్ద ఎత్తున ఆహుతులు పాల్గొనబోతున్నారు. ఇది ఖచ్చితంగా 1 గంట పాటు ఈ ప్రమాణ స్వీకారం కొనసాగేందుకు అవకాశం ఉంది. 7:15 నుంచి దాదాపు 8-8:30 గంటల వరకు కూడా ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.